H1B వీసాలపై నియంత్రణ సహా వివిధ రకాల ఆంక్షలతో తమ దేశంలో ఉద్యోగాలు చేస్తున్న విదేశీయుల తొలగింపునకు ప్రయత్నిస్తున్నారన్న ఊహాగానాల మధ్య అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆ దిశగా కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికాలో శాశ్వత నివాసం కోసం విదేశీయులకు అందజేసే గ్రీన్ కార్డులు జారీ కట్టడికి ఉద్దేశించిన చట్టానికి ట్రంప్ ఆమోదం తెలిపారు. వలసదారులను నియంత్రించి ప్రతిభ ఆధారంగానే గ్రీన్ కార్డులు జారీ చేసేలా ఈ చట్టాన్ని రూపొందించారు. పటిష్టమైన ఉద్యోగ కల్పనకు సంస్కరించిన వలసదారుల చట్టం రైస్గా పేర్కొంటున్న ఈ బిల్లు అమెరికా కాంగ్రెస్ ఆమోదం పొందాల్సి ఉంది. అమెరికాలో శాశ్వత నివాసం పొందేందుకు జారీ చేసే గ్రీన్ కార్డుల జారీకి ప్రస్తుతం అమలు చేస్తున్న లాటరీ పద్ధతి స్థానంలో కొత్త చట్టం అమలు తర్వాత పాయింట్ల విధానాన్ని అనుసరిస్తారు. భారత్ సహా అనేక దేశాల నుంచి భారీ స్థాయిలో గ్రీన్ కార్డు దరఖాస్తులు పెండింగ్లో ఉండగా ఉన్నత విద్యావంతులు, సాంకేతిక నిపుణులకు మాత్రమే కొత్త చట్టం ద్వారా మేలు కలగనుంది. గ్రీన్ కార్డులు జారీకి అభ్యర్థుల ఆంగ్ల భాష నైపుణ్యం, విద్య, వయస్సు, భారీ వేతన ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకుంటారు. ప్రతిభ లేని వలసదారుల్ని నియంత్రించడం సహా అమెరికా కార్మికుల వేతనాలు పెరిగేందుకు రైస్ చట్టం దోహదపడుతుందని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించారు.